ఇది బయల వీరభద్రుడు స్వామి గుడి శ్రీశైలం. ఈయనకి ముఖ్యంగా శివుడి యొక్క ఒక అంశ. దీనికి పురాణ ప్రాశస్త్యం ఉంది. పురాణాల్లోకి వెళ్తే మనం చాలా పెద్ద స్టోరీ, కానీ నేను మీకు బ్రీఫ్గా మీకు చిన్న స్టోరీ అందజేస్తాను. ఇక్కడ ఈయన యొక్క విచిత్రం ఏంటంటే, గుడికి పైన టాప్ ఉండదు. ఎప్పుడు పైన గుడి కట్టాలని ప్రయత్నం చేసినా కూడా మీకు ఉండకుండా వచ్చింది. చూడండి, టాప్ లేదు, టాప్ ఉండదు. అమావాస్య రోజు మంచిగా పూజలు జరుగుతాయి. ఈయనకి అభిషేకం జరుగుతుంది. అమావాస్య రోజు పొద్దున పూట 7 గంటలకల్లా వస్తే కనుక కంపల్సరిగా అభిషేకానికి అందుకోవచ్చు. అందరి చేత అభిషేకం చేయించి, పూజలు చేయించి తీర్థం అది ఇస్తారు. చూడండి, ఈయన బయల వీరభద్రుడు అంటారు. అంటే పైన గుడి పైన ఇది ఏమి ఉండదు, కప్పు ఉండదు, పై కప్పు ఉండదు. పై కప్పు వేస్తుంటే పోతా వచ్చింది, అందుకని చెప్పి ఎవరు పై కప్పు వేయటం మానుకున్నారు. ఇదే విధంగా ఈయన్ని దర్శించుకొని తరిస్తుంటారు. ఈయన దగ్గర ఏ మొక్కున్నా కూడా జరిగిపోతాయి. ఎన్నో రకాల పనులు ఇక్కడ నెరవేరినాయి అని చెప్పేసి చాలామంది చాలా గొప్పగా శివుడి యొక్క మరో రూపం అన్నమాట బయల వీరభద్రుడు. దీనికి వేరే స్టోరీ ఒకటి తయారు చేస్తాను. ఆ తయారు చేసిన దాంట్లో మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి, పై కప్పు ఏమి ఉండదు ఇక్కడ, ఇది స్పెషాలిటీ. ఇంకొక చోట ఉంటుంది పైకప్పు లేకుండా ఒక దేవుడు, మహారాష్ట్రలో ఉన్నాడు. ఆయన దేవుడి పేరేంటో చెప్పండి. అక్కడ ఎన్నిసార్లు కప్పు వేసినా కూడా నిలవకుండా వచ్చింది. దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయినా మీకు ఈ వీడియో ఎండింగ్ లోపల నేను మీకు చెప్తాను. అయినా మీకు మహారాష్ట్రలో షిరిడీ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. చిన్న క్లూ కూడా ఇచ్చాను. షిరిడీ నుంచి శని సింగ్నాపూర్ అని చెప్పేసి వెళ్తారు. శని సింగ్నాపూర్లో అక్కడ శనీశ్వర దేవుడికి ఇట్లాగే పైన కప్పు ఉండదు. కప్పు ఎన్నిసార్లు వేసినా తుఫాన్లు, గాలివానలు వచ్చి లేచిపోతా వచ్చింది. ఈరోజు కూడా ఆయనకి పైకప్పు ఉండదు, ఈ స్వామివారిలాగే. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు అది టానిక్గా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.